పరాయి వ్యక్తులపై వ్యామోహంతో కాపురాలను కూల్చుకుంటున్నారు. భర్త ఉండంగానే ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రియుడి మోజులో పడి ఎంతకైనా తెగిస్తున్నారు. చివరకు భర్తను కడదేర్చేందుకు కూడా వెనుకాడడం లేదు. అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అందం, ఆస్తుల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను అంతమొందించింది. ప్రియుడి కుమారుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది. ఏకంగా చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త ప్రాణాలు తీసింది. ఈ ఘటన అనంతపూర్లో చోటు చేసుకుంది. కాగా ఈ ఘటన 2023లో చోటు చేసుకోగా ఈ కేసును తాజాగా పోలీసులు ఛేదించారు. అసలు ఏం జరిగిందంటే, మోహన్ కుమార్, కవిత ఇద్దరు భార్యాభర్తలు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో కవిత ఇంటి నుంచి వెళ్ళిపోయింది. కుమారుడు కౌశిక్ కుమార్తె దీక్షితతో కలిసి తుమకూరులో ఉంటుంది. కాగా కవితకు తుమకూరు జిల్లా గుబ్బిలో పనిచేసే విద్యుత్ శాఖ జేఈగా పనిచేసే అఖ్తర్ పాషాతో 6 ఏళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి సహాయంతో తుమకూరులోని ఓ హోటల్ పెట్టింది. ఈ క్రమంలో భర్త మోహన్ కుమార్ పలుసార్లు హోటల్ వద్దకు వెళ్లి భార్య కవిత, ప్రియుడు అఖ్తర్ పాషా, కుమారుడు కౌశిక్ను దూషించేవాడు. తన ఆస్తిని మీకు ఇవ్వనని, తన సోదరులకు ఇస్తానని గొడవ చేసేవాడు. భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన కవిత అతన్ని చంపేందుకు ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, ప్రియుడు అఖ్తర్ పాషాలు మోహన్ కుమార్ను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి హోటల్ వంట మనిషి మోహన్ ప్రసాద్తో సుపారి మాట్లాడారు. 1,00,000కు ఒప్పందం చేసుకుని 50,000 అడ్వాన్స్గా ఇచ్చారు. పథకం ప్రకారం కూతురుకు ఆరోగ్యం బాగోలేదని మోహన్ కుమార్ను 2023 జనవరి 11న రాత్రి ఇంటికి పిలిపించింది. బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి తినిపించింది. మోహన్ కుమార్ మత్తులోకి వెళ్ళాక భార్య కవిత, కుమారుడు కౌశిక్, వంట మనిషి మోహన్ ప్రసాద్ మోహన్ కుమార్ తలపై రోకల బండితో కొట్టారు. కవిత ప్రియుడు అఖ్తర్ పాషా కత్తితో గొంతుకోశారు. ఆ తర్వాత శవాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో కట్టి వంట మనిషి ఓ కారులో వేసుకొని మడకశిర మండలంలోని కోడిగానిపల్లి హంద్రినీవ కాల్వ బ్రిడ్జి కింద పడేసి వెళ్లారు. కాగా జనవరి 12న గుర్తు తెలియని శవాన్ని గుర్తించి విఆర్ఓ హారతి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే తుమకూరుకు చెందిన నాగరత్నమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు మోహన్ కుమార్ 52 సంవత్సరాలు తప్పిపోయినట్లు 2023 జనవరి 21న జయనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఆ వివరాలు మడకసిరి పోలీసులు కూడా సేకరించారు. ఆ తర్వాత శవం ఫోటోను నాగరత్నమ్మకు చూపించగా మృతుడు తన పెద్ద కుమారుడేనని గుర్తుపట్టింది. మృతుడి తల్లి, సోదరుల విచారణలు భార్యాభర్తల మధ్య వివాదాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఆధారంగా భార్య కవితను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. మోహన్ కుమార్ హత్య కేసులో నిందితులైన కవిత, అఖ్తర్ పాషా, కౌశిక్, మోహన్ ప్రసాదులను తుమకూరులో అరెస్ట్ చేశారు. మరి ప్రియుడు మోజులో భర్తను చంపిన ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.